హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దావత్ దిల్ సే. ఈరోజు హర్ ఘర్కి కామన్ దాల్ కట్టి దాల్. అందరింట్లో కామన్గా చేసుకునే పప్పుచారు చాలామందికి చాలా ఫేమస్ కదా. సో చాలా ఈజీగా టేస్టీగా మీ ముందుకు తీసుకొచ్చేసా. దాంట్లోకి దోసకాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే కందిపప్పు, ఉప్పు, కారం, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ అయితే కుక్కర్ తెచ్చేసి దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి విజిల్ పెట్టేసి ఉడికించడమే. సో పప్పు నేను కందిపప్పు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక కప్ అంతా అలా తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుందాం సరిపడా. ఒక గ్లాస్ వేసుకొని దోసకాయ ముక్కలు గింజలు తీసేసి వేసుకుంటున్నాను. అలాగే టమాటాలు 2, ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఓకే స్టవ్ వెలిగించేద్దాం. కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. సో మనకి పప్పు బాగా ఉడికిపోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఓకే, ఆఫ్టర్ ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టంటడైన్ ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా. సో కాస్త పెద్ద వాటిని ముక్కల్ని పక్కన తీసేసి పప్పు గుత్తితో బాగా రుద్దేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఎక్కడ కూడా పప్పు మనకి కనిపించకూడదు, మంచి పేస్ట్లా ఉంటే బాగుంటుంది. థిక్గా సరిపడా చింతపండు వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత చింతపండు అయితే నానబెట్టేశాను 1/2 అవర్ ముందే. సో ఆ చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ పప్పు చిక్కగా ఉండాలా, కాస్త పలుచగా ఉండాలా చూసుకొని ఎలా అయితే అంత వాటర్ని అయితే వేసుకోండి. దాంతోపాటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే పుదీనా ఆకు ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్లేవర్. ఉంటే అయితే వేసుకోండి. సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని సో ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని వేసుకుందాం. అలాగే కరివేపాకు, అలా అంతైతే ఉండాలి కరివేపాకు. పప్పుచారు అంటే కరివేపాకు, సో అది ఇంపార్టెంట్. హై ఫ్లేమ్లో ఒకసారి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసి ఒక 10 మినిట్స్ ఇలానే మీడియం ఫ్లేమ్లో బాగా మరగబెట్టండి. తర్వాత సాంబార్ పౌడర్ 1 టీ స్పూన్. సో ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. రెడీ, పప్పుచారు రెడీ. సో సరిపోతుంది. ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చూసుకొని ఓకే పర్ఫెక్ట్. ఒకవేళ తగ్గితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పక్కన పెట్టేసి తాలింపుకు వేసుకుందాం. కడాయి తీసుకొని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆయిల్లో వేసుకొని కాస్త చిటపటలాడే వరకు అలా వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 2 క్రష్ చేసి వేసుకుందాం. కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎండుమిరపకాయలు 4-5 వేసుకోండి. బాగుంటుంది పప్పుచారులో. ఎండుమిరపకాయ తడకా లేనిది ఆ పప్పుచారే వేస్ట్, సో నాకు అనిపిస్తుంది. లాస్ట్ ఫైనల్లో కరివేపాకు వేసుకొని సో ఇక పప్పులో తాలింపు వేయడమే. ఎస్, ఆహా ఆ స్మెల్ ఉందే, సూపర్గా ఉంది. ఓకే, ఒక్కసారి కడాయిలో అలా పప్పు వేసి తింపేసి వేసుకుంటే ఆ స్పైస్ అంతా కూడా పప్పులో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. తాలింపు అంతా పప్పుకు పట్టాలి కదా. ఎస్, రెడీ. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని దేంట్లోకైనా సూపర్గా ఉండే పప్పుచారు రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.